పాకిస్తాన్లోని మిలిటరీ స్పాట్స్ జోలికి పోవద్దు, తీవ్రవాద శిబిరాలు మాత్రమే ధ్వంసం చేయండి అని భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ముందు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి సందర్భంలో మనం కొన్ని విమానాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది తాజాగా మన సైనికాధికారి వేరే దేశంలో చెప్పినటువంటి ఉపన్యాసాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ మళ్ళీ రచ్చ చేస్తోంది. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. రఫేల్ యుద్ధ విమానాలని నాశనమైనవి అని ప్రకటించింది ముందు కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్. దాన్నే ఇక్కడ భుజానికి ఎత్తుకున్నారు. చివరికి రఫేల్ కూడా చెప్పింది మిగతాయి నష్టం ఉంటాయి ఖచ్చితంగా, మనం వేసినప్పుడు నష్టం లేదు, మనం యుద్ధం చేసిన తర్వాత కంప్లీట్గా ఏ ప్రాబ్లం లేకుండా ఎట్లుంటుంది, మనకి ఏ ప్రాబ్లం రాలి, ప్రజలకి ఏ ప్రాబ్లం రాలి. ఇప్పుడు చూస్తున్నాం ఉక్రెయిన్ యుద్ధం, రష్యా యుద్ధం, ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధంలో ఇద్దరికీ నష్టం జరుగుతుంది. మన నష్టం అన్నటువంటిది ఏ ప్రాణ నష్టం జరగల, ఆస్తి నష్టం కూడా భారతదేశం లోపల జరగల, ఆ సరిహద్దులలో జరిగినటువంటిది నష్టం మాత్రమే ఉంది. అదే సందర్భంలో విమానాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని ముందే చెప్పారు, అంతకుముందే చెప్పుకొచ్చారు. అయితే అవి ప్రజలకి చెప్పాల్సిన అవసరం కాదు, అది మిలిటరీ సీక్రెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యూహం పన్ని వెళ్తారు, ఆ వ్యూహానికి సంబంధించినటువంటి విషయాలు బయటికి చెప్తే శత్రువుకి సులభమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే సాధారణంగా ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేని దరిద్రం ఏంటంటే సైన్యపు కార్యకలాపాలని, రక్షణ కార్యకలాపాలని తీసుకెళ్ళి ఇక్కడ వాడుకోవటం మన దేశంలో ప్రతిపక్షం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి చర్య. ఆపరేషన్ సింధూర్ తొలి దశలో కేవలం పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. మిలిటరీ వ్యవస్థలను ఎట్టి పరిస్థితులను తాకద్దని సూచించారు. దీనివల్ల మనం యుద్ధ విమానాలు కోల్పోవాల్సి వచ్చిందని నౌకాదళ కెప్టెన్ శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆ దేశం మన యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇండోనేషియాలో ఈ నెల 10వ తేదీన జరిగిన సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఆదివారం వైరల్ అయింది. దీంతో దుమారం రేగింది. దీని మీద ప్రభుత్వ వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శివకుమార్ వ్యాఖ్యలపై జకార్తాలోని భారత రాయబారికాలను వివరణ ఇచ్చింది. భారత్లో సైనిక దళాలు రాజకీయ నేతృత్వంలో పనిచేస్తానే ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారని, పొరుగు దేశాల్లో అట్లాంటి పరిస్థితి ఉండదని అన్నారని పేర్కొంది. సో ఇది అసలు పాయింట్. ఇక్కడ విషయం ఏంటి, ముందు మనం వెళ్ళి యుద్ధం చేయాలనుకోలేదు. ఏం చెప్పాం, సర్జికల్ స్ట్రైక్స్ 1 అయినా సర్జికల్ స్ట్రైక్స్ 2 అయినా మనం వెళ్ళి యుద్ధం చేయాలనుకోలేదు. మనం తొలి యుద్ధం మనం చెయ్యం, ఇది మనకున్నటువంటి కట్టుబాటు. భారతదేశం అందుకని ఏది చెప్పినా ప్రపంచం నమ్ముతుంది. శాంతి కాముక దేశం అన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసాం. సర్జికల్ స్ట్రైక్స్ 1 అయినా సర్జికల్ స్ట్రైక్ 2 అయినా, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినా సరే అదే మన లక్ష్యం. ఆ తర్వాత అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 2 అప్పుడు కూడా వాళ్ళు మన పఠాన్కోట్ మీదకి వచ్చారు. అప్పుడు మనం వాళ్ళ విమానాలు కూలుస్తా వెంటబడ్డాం. అప్పుడు మనకి సంబంధించినటువంటి మిగ్గు కూలి అభినందన్ అక్కడ పడ్డాడు. వాళ్ళకి సంబంధించినటువంటి F-16తో పాటుగా మరొక విమానం కూల్చివేయబడింది ఆ రోజున. ఆ అభినందన్ని 24 గంటల్లో తీసుకొచ్చుకున్నాం. అట్లాగే ఇప్పుడు కూడా ఉగ్ర శిబిరాలే ధ్వంసం చేశాం. ఆ టైంలో వాళ్ళు మన మీదకి దాడికి వచ్చారు డ్రోన్స్ ద్వారా, విమానాల ద్వారా. వాటన్నిటినీ కూల్చాం. దేశంలో ఒక్క రవ్వ కూడా ఏమీ జరగకుండా సరిహద్దులలోనే మొత్తం కట్టడి చేసినటువంటి, ఏదైతే ఇజ్రాయెల్కి కూడా చేత కానటువంటి ఐరన్ డోమ్ లాంటిది ఉన్నా కూడా చేత కానటువంటిది భారత్ లోపలికి ఏమీ పడకుండా అక్కడికక్కడే తుత్తునియలు చేశాం. అది భారత ఘన విజయం, భారత డిఫెన్స్ విజయం. దాన్ని ఏ మోడీకి పేరు వస్తుందో అని అనుకునేసి నాశనం చేసేటటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.